అయితే ఉషని మోసం చేసింది మన చందుగాడే అన్నమాట. ఎన్నిసార్లు అతను ఎవరో చెప్పమని చెప్పినా ఉష చెప్పలేదు. కానీ ఉషని మోసం చేసింది చందు అని తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదు? ఆ విషయాన్ని వదిన అప్పుడే చెప్తే జరిగే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుందని చెప్పలేదురా. అంటే నీకు కూడా ఈ విషయం తెలుసా? మరి అందరికీ తెలిసి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారా? చెడెందుకు జరుగుతుంది? ఏమండి, మీ ఆవేశం ఏంటో నాకు తెలుసు. అందుకే భయపడి ఈ విషయం మీకు చెప్పలేదు. జరగాల్సింది ఉషకి న్యాయం. మీకు ఈ విషయం అప్పుడే చెప్పుంటే మీరేం చేసేవారు? వాడి పళ్ళు రాలగొట్టి మరీ ఉషనిచ్చి పెళ్లి చేసేవాడిని. నేను కూడా ఇప్పుడు తనకిచ్చే కదా పెళ్లి చేసింది. కానీ మీరు చెప్పిన పద్ధతిలో కాదు. అత్తయ్య గారి ఇష్టంతోనే ఆ పెళ్లి జరిగేలా చేశాను. అవునరా, ఉషకు ఎవరూ లేరు, ఏ ఆస్తిపాస్తులు లేవు. అలాంటి అమ్మాయిని చందు ప్రేమించాడని చెప్పినా మమ్మీ పెళ్లికి ఒప్పుకోదురా. కాబట్టి ఉష జీవితం నాశనం కాకుండా మన చందు వల్ల తనకి అన్యాయం జరగకూడదు అని భావించి మన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు అని వదిన నాన్న కష్టాలు పడి వాళ్ళ పెళ్లి జరిపించడానికి మమ్మీని ఒప్పించిందిరా. తమ్ముడు కోసం, మా కుటుంబం పరువు కోసం ఇన్ని చేసి నువ్వు నాతో కూడా ఒక మాట చెప్పుంటే నేను కూడా నీకు తోడుగా ఉండేవాడిని కదా. అప్పుడున్న పరిస్థితుల్లో మీతో చెప్పకపోవడమే మంచిదనిపించిందండి. ఇప్పుడు ఏదైతేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాం కదా. ఇక చందులో మార్పు తీసుకురావాలి. మీరు మాత్రం చందు విషయంలో కొంచెం సీరియస్ అవ్వద్దు.